ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను ఉంటుంది. Everything which is contrary to nature looks rather surprising and crooked. మనము మార్గంలో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు. Suppose you are taking a walk on the road, you come across a person who is rather sad. కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడా నిలిచి అది దుఃఖములకు కారణం ఏమిటో ప్రశ్నిస్తాడు. Every walker-by stops at him and asks him, "Why are you sad?" ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థమే. What is the inner significance of every passer-by asking him, "Why are you sad?" మానవుడికి దుఃఖం స్వభావం కాదే. Sadness is not natural. స్వభావం కానిటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష. People are asking him as to why he is sad because sadness is not natural to man. Therefore, they want to find out the reason. కనుకనే అతని స్వభావం కానిటువంటి దాన్ని అనుభవిస్తున్నటువంటి చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు. Every person who sees something which is not natural puts a question out of surprise. అదే బజారు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు. Suppose there is another person who is rather joyous, అతను చాలా ప్రసన్నుడై ఉంటాడు. he is extremely cheerful. అతన్ని చూసి ఎవరు కూడా ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించలేదు. No one would ask him as to why are you not crying, why are you not sad? ఇతను ఆనందము ప్రసన్నత ఇతని యొక్క స్వభావం. Cheerfulness, happiness and joy is his very ఈ nature. స్వభావములకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు. No one expresses surprise when anything is natural. అస్వభావములకే ఆశ్చర్యం. Surprise is expressed only when there is something unnatural. కనుక ఆనందము సుఖము అనేటువంటి మానవుని యొక్క స్వభావమని మానవుడు గుర్తించలేకపోతున్నాడు. Man has not been able to recognize that bliss and joy are his very nature. కారణం ఏమనగా ఈ ఆనంద సుఖమును అందించే నిమిత్తమై అందుకునే నిమిత్తమై ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి. This body, senses, mind and intelligence are given to man in order to enjoy. అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్గుడవుతున్నాడు. Unfortunately, defects have established themselves with reference to the body, the senses, the mind and intelligence. Therefore, he is put to all sorts of inconvenience and grief. దేహమును రాగద్వేషములు అనేటువంటి మాలిన్యం కప్పబడింది. Body is covered by likes and dislikes. ఇంద్రియములను భోగ భాగ్యములు అనేటువంటి యొక్క మాలిన్యం కప్పబడింది. The senses are covered by the luxuries and indulgence. ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది. అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది. Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence. కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు. That is the reason why man has not been able to recognize his real nature. ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు. He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form. ఇది కేవలము కదిలిపోయేటువంటి మేఘం. All these worldly things are like passing clouds. ఇందులో ఒక్క మేఘం కూడా శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు. Not even one cloud is going to be permanent. కానీ సుఖానందము శాశ్వతమైనది. But
మానవుడు తాను భుజించే ఆహారం వల్ల ఈ రాగ ద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు. The ancients realized that on account of the food partaken by man, he is subjected to likes and dislikes, and also the luxuries and aspiration for wealth, etc. They have found out a way out.